ఏలూరు జిల్లా కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన రైతుల ఆందోళన ఉద్రిక్తకు దారితీసింది. సుమారుగా 200 మంది గిరిజన రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. పోలవరం జిల్లా కూనవరం మండలం పెద్ద ఆర్కూరు గ్రామ గిరిజన రైతులకు భూమి కింద కేటాయిస్తున్న అరువాయిపల్లి భూముల నోటిఫికేషన్పై నెమలిపేట గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న 216 ఎకరాలకు పైగా భూములను గిరిజనేతరుల పేర్లపై పట్టాలు చేయించారని రైతులు ఆరోపించారు. తమకు సమాచారం ఇవ్వకుండా సర్వేలు నిర్వహించి ఆ తరువాత అకస్మాత్తుగా నోటిఫికేషన్ జారీ చేశారని మండిపడ్డారు. పిసా చట్టం ప్రకారం ముందుగా గ్రామ సభలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ జీవనాధారమైన భూములను కోల్పోయే పరిస్థితి తీసుకురావద్దని, అర్హులైన గిరిజన రైతులకు న్యాయం చేయాలని తహసీల్దార్ను కోరారు. అలాంటిది మేమైతే భూములు అయితే ఇచ్చేదే లేదు, అసలు ఇయ్యము. మేము మా భూములు ఇస్తే కూలిపోతాం, మేము అసలుకే లేవు. దాన్ని నమ్ముకునే మేము బతు జీవన ఆధారం మేము చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇయ్యమని చెప్పుకుంటాం. నా పేరు శ్రీనివాసరావు, వరస శ్రీనివాసరావు, ఎక్స్ సర్పంచ్. నేను మరి నిన్న 11వ తారీఖు ఇచ్చిన నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మేము ఎంఆర్ ఆఫీస్కి వచ్చి దాని గురించి మేము ఈ స్పందన చేస్తున్నాం. ఎందుకంటే అసలు మా గిరిజన ప్రాంతాల్లో అసలు ఏదన్నా ముందు చేయాలి అంటే గ్రామసభ తీర్మానం కావాలి, గ్రామసభ తీర్మానం, పీసా కమిటీ తీర్మానం కావాలి. అరే ఎల్లేంటి అన్నీ చేయకుండా, మాకు తెలియకుండా కనీసం మేము ఎప్పటి నుంచో 3 తరాల నుంచి ఆ భూమిని అనుభవిస్తుంటే ఎవరో వచ్చేసి ఇలా నోటిఫికేషన్ ఎక్కడ స్పెషల్ కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారండి, ఆ ప్రాజెక్ట్ కలెక్టర్, దానికి మాకు సంబంధం లేదని ఎంఆర్ఓ